అందరం కొంచెంసేపు కళ్ళు మూసుకొని, దేవా యేసయ్యా, ఈ సమయము మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు దేవా. ఇది మేము మీకు దయచేస్తున్న సమయం దేవా. మాకిచ్చిన ఈ జీవితంలో దేవా, మీకు దయచేసిన ప్రాముఖ్యమైన సమయం బట్టి మీకు వేలాది వందనాలు చెప్పుకుంటూ దేవుని కొంచెంసేపు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదండి. యావే అని, రాఫా అని, స్వస్థపరిచే యెహోవా, షాలోమ్ అని, శాంతినిచ్చు దేవుడు, యెహోవా ఈరే అని, జయధ్వజము, యెహోవా షద్దాయ్, అదోనయ్, ఎలోహిం. దేవుడికున్న ఎన్నో పేర్లతో ఆయన్ని స్తుతిద్దాం. యావే, రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. అందరూ కలిసి నాతో, యావే, రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. అందరూ కలిసి యావే, రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. అందరూ కలిసి దయచేసి యావే, రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. 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 అందరూ కలిసి పాడదాం. యావే, రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. రాఫా, ఎలోహిం, షద్దాయ్, ఈరే, అదోనాయ్, కనపరచుము. కనపరచుము దేవా. నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా. పురుకొలుపుము నా విశ్వాసం, నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా. పురుకొలుపుము నా విశ్వాసం. అందరూ కలిసి నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా,
నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, పురుకొల్పుము నా విశ్వాసం. నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, పురుకొల్పుము నా విశ్వాసం. యావే రాఫా ఎలోహీం షడ్డాయ్ ఈరే అదోనాయ్ గణపరచుము. ఆయన మహిమని మనం అనుభవిస్తున్నామా లేదా? అనుభవించినట్లయితే మరి ఎందుకు పాడట్లేదు? పాట రాదా? ఒకసారి అందరు కళ్ళు తెరిచిన చూడరా ఒకసారి. ఈ పాట రాదా అమ్మా? అన్న రాదా? రాదా? సరే ఓకే, మేము పాడతాము, మా తర్వాత రిపీట్ చేయండి, ఓకేనా? నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, పురుకొల్పుము నా విశ్వాసం, పురుగొల్పుము నా విశ్వాసం. నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా, పురుకొల్పుము మా విశ్వాసం, పురుగొల్పుము నా విశ్వాసం. యావే రాఫా ఎలోహీం షడ్డాయ్ ఈరే అదోనాయ్ గణపరచుము. ఇది కూడా ఒక్కొక్క పదం నేను చెప్తుంటా, నా వెనకాల ఒక్కొక్క పదం రిపీట్ చేద్దాం. యావే యావే రాఫా రాఫా ఎలోహీం ఎలోహీం షడ్డాయ్ షడ్డాయ్ ఈరే ఈరే అదోనాయ్ అదోనాయ్ కనపరచుము. కనపరచును. యావే రాఫా ఎలోహీం షడ్డాయ్ ఈరే అదోనాయ్ కనపరచుము. యావే రాఫా ఎలోహీం షడ్డాయ్ ఈరే అదోనాయ్ కనపరచుము. యావే రాఫా ఎలోహీం షడ్డాయ్ ఈరే అదోనాయ్ కనపరచును. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం అయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. స్తుతి స్తుతి దేవా యేసయ్యా. దేవా దేవా మమ్మల్ని మేము మీకు సంపూర్ణముగా సమర్పించుకొని, దేవా మేము మనుషులు మాత్రమే ఇక్కడుండి మా హృదయాలు మా ఆలోచనలు ఎక్కడ ఉండకూడదు యేసయ్యా. మా మనస్సులు, మా హృదయాలు, మా ఆలోచనలు,
మా తలంపులు, మా ఆత్మ, మా శరీరము దేవా సమస్తము మీకు సమకూర్చుకుంటున్నాం దేవా. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవా ప్రతి ఒక్కరు పలకండి, దేవా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం దేవా, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం దేవా. మా హృదయాలు, మా ఆత్మలు, మా దేహాలు దేవా, మా శరీరము, మా ఆలోచనలు సమస్తము నీకు సమర్పించుకుంటున్నాం దేవా. దేవా నీ కార్యాలు జరిగించు దేవా. ఇక్కడుండి దేవా మేము నిన్ను గణపరచడానికి వచ్చాం, నిన్ను మరింపపరచడానికి వచ్చాం. నీలో గొప్పగా ఎదిగే యేసయ్యా, ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయము దేవా. దేవా మా తోడుండుమయ్యా దేవా. యేసయ్యా దేవా మీ సన్నిధి మాకు కావాలి దేవా. తండ్రి దేవా యేసయ్యా మా సర్వము నీవయ్యా, మా సమస్తము నీవయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. యేసయ్యా నా ప్రియుడవయ్యా, నా ప్రాణ ప్రియుడవయ్యా. నిన్నే ఆరాధిస్తాం దేవా. నిన్ను ఆరాధించడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము దేవా. దేవా మనస్ఫూర్తిగా, ఆత్మపూర్వకంగా, మా యొక్క బలముతో, శక్తితో, ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను దయచేయమయ్యా. నీకే స్తోత్రం. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించదం. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించదం. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించదం. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించదం. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. మళ్ళీ చెప్తామా? తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. మళ్ళీ తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. యేసయ్యా అవునయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. అందరూ చప్పట్లు కొడుతూ, ఈ పాట అందరికీ వచ్చి అనుకుంటాం. సో ఖచ్చితంగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సమర్పించుకుంటాం. దేవా మా సర్వము నీవయ్యా, మా సమస్తము నీవయ్యా. దేవా నీ ప్రేమ వర్ణించుట మా తరము కాదయ్యా, మా మాటలలో వర్ణించలేమయ్యా. నీ కార్యములు యేసయ్యా మేము ఊహించరానివయ్యా. దేవా యేసయ్యా మా బ్రతుకు చాలదయ్యా నిన్ను కనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి. దేవా నీకే స్తోత్రం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. మళ్ళీ నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా మా ఆనందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు.
మనం అందరం ఇక్కడికి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. ఈ ఆరాధన ఏంటండి? అన్న పెట్టిన పేరేంటండి? ఇది కుటుంబ అభిషేకం, అవునా కాదా? కుటుంబం అభిషేకం అంటే సంఘముగా మనం కూడి ఉండడం. మనం ఏంటి? ఆయన కుటుంబం. మనం అందరం ఒక కుటుంబమే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్సే కదా. నేను ఈరోజు గెస్ట్గా వచ్చాను కానీ మీరు అందరూ ఒక కుటుంబమే కదా, అవునా కదా? సో ఈ సాంగ్లో ఎక్కడ నా అని ఉన్నా సరే అక్కడ నా అని పాడకుండా మా అని పాడండి. ఎందుకంటే మనం అందరం కలిసి పాడుతున్నాం కదా. అభిషేకం ప్రతి ఒక్కరికి రావాలిగా. ఇక్కడున్న చిన్నపిల్లల దగ్గర వెనకాల డోర్ దగ్గర ఉన్న అన్న వరకు రావాలా లేదా? ఇది ఏది? కుటుంబ అభిషేక ప్రార్థన, అవునా కాదా? అవునా కాదా? ఆరాధన లేదా? కుటుంబ అభిషేక ఆరాధన. సో మనము నా అని కాకుండా మా అని, సరేనా? తండ్రి దేవా తండ్రి దేవా మా సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా మా సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు. మా ప్రియుడా మా ప్రాణమా నిన్నారాధించదం, మా జీవమా మా స్నేహమా నిన్నారాధించదం. మా ప్రియుడా మా ప్రాణమా నిన్నారాధించదం, మా జీవమా మా స్నేహమా నిన్నారాధించదం. తండ్రి దేవా మా ఆనందమా నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమా నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు. మా ప్రాణ స్నేహితుడవయ్యా నీ సన్నిధి పరిమళమయ్యా. దేవా నీ సన్నిధి మా తోడుంటే చాలయ్యా, ఇంకేమొద్దు దేవా. దేవా మీ సన్నిధి మా తోడుంటే మాకు శాంతి, మీ సన్నిధి మా తోడుంటే మాకు సమాధానము, మీ సన్నిధి మా తోడుంటే మాకు జయము దేవా. మీ సన్నిధి మాకుంటే మాకు స్వస్థత, మీ సన్నిధి మాతో మాలో మా కూడా ఉంటే దేవా ఎసే అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదయ్యా. చుంటే తేనె కన్నా దేవా నీ ప్రేమ మధురమయ్యా, నీ ప్రేమ వర్ణించలేమయ్యా. మా జీవితము సరిపోదయ్యా. మమ్మల్ని మీకు సమర్పించుకొని ఆరాధించడం అయ్యా మాకు తెలిసింది. మా ఆరాధనను అంగీకరించుమయ్యా అని ప్రార్థించాం. మా ఆరాధన అంగీకరించుము దేవా, మా ఆరాధన అంగీకరించుము దేవా. మమ్మల్ని అభిషేకించుము దేవా. దేవా ఆనాడు సమయాల్ని పంపించి నీవు దావీదును అభిషేకించిన రీతిగా దేవా మమ్మల్ని అందరిని అభిషేకించుమయ్యా. దేవా నీ అభిషేకం ఉంటే దేవా మమ్మల్ని మేము తెల్లగా ఉంటామయ్యా, శిరస్సుగా ఉంటామయ్యా. దేవా మీ సమృద్ధి మాకు కలుగుతాయి దేవా. మిమ్మల్ని నీలో గొప్పగా ఆరాధించే కృప ఉంటుంది దేవా. దేవా మమ్మల్ని మేము మాలో నీతో నింపుకోవాలి దేవా, అపవాదితో కాదయ్యా. దేవా నీలో మేము నింపబడిన అట్లే దేవా నువ్వు మాలో నింపకపోతే, నువ్వు మాలో లేకపోతే అపవాది వచ్చేస్తుంది దేవా. దేవా మేము నీ ద్వారా మాత్రమే నింపబడాలి, మీ సన్నిధి ద్వారా మాత్రమే నింపబడాలి యేసయ్యా. మా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. మా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. అందరూ కలిసి మా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. మళ్ళీ మా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా మా ఆనందమా నీ వడిలో
మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమ్మా, నీ ఒడిలో మాకు సుఖం. మళ్ళీ కమాన్. తండ్రి దేవా మా ఆనందమ్మా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమ్మా, నీ ఒడిలో మాకు సుఖము. మళ్ళీ కమాన్. తండ్రి మా ఆనందమ్మా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా 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 మా ఆనందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా మా ఆనందమ్మా, నీ ఒడిలో మాకు సుఖము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ ఒడిలో మాకు సుఖము దేవా. మా ఆనందము నీలోనే దేవా. నీ ద్వారా నువ్వు మా తోడు ఉంటేనే దేవా. దేవా మేము నీ చేయి విడిచినా నువ్వు మమ్మల్ని విడవని దేవుడవయ్యా. మేము పారిపోయినా నువ్వు పట్టుకునే దేవుడవయ్యా. దేవా మా యేసయ్యా మా ప్రాణమా, నీ సన్నిధి కావాలయ్యా మాకు. నీ సన్నిధి మా తోడుంటే, నీ సన్నిధి దేవా ఈ సన్నిధిలో ఉంటే, దేవా నీ సన్నిధి మా కుటుంబాలలో ఉంటే దేవా దిగులుండదయ్యా, చింత ఉండదయ్యా, బెదురుండదయ్యా, భయం ఉండదయ్యా. మాకు లేమి అనేది కలుగదు దేవా. దేవా నీ సన్నిధి దేవా. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధి కొరకు దేవా నీ సన్నిధి, దేవా మీ సన్నిధి, దేవా మీ సన్నిధి దయచేసి మీ సన్నిధి మాకు దయచేయమయ్యా. దేవా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ కదా దేవా మీ సన్నిధి మాలో యేసయ్యా మా చుట్టూ ఉండాలి దేవా. మేము మాట్లాడే మాటల్లో నువ్వు కనపరచబడాలి దేవా. మా చూపులో నువ్వు కనపరచబడాలి దేవా. మా ప్రవర్తనలో నువ్వు కనపరచబడాలి దేవా. మా క్రియలలో నువ్వు కనపరచబడాలి దేవా. అలా మేము ఎప్పుడు కనపరచబడతామంటే దేవా నీ సన్నిధి మాతో ఉన్నప్పుడు మాత్రమే దేవా. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన బిడ్డలుగా, ఆయన వారంగా కనపరచబడతాం దేవా. యేసయ్యా నీకే స్తోత్రం. మాథ్యూ 6:33 ప్రకారం ముందు నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన రాజ్యం ముందు మనం వెతికినట్లయితే, ఆయన్ని ముందు మనం ప్రయారిటైజ్ చేసినట్లయితే మిగతా అన్నీ మన వెంట వస్తాయంట. ఏం ధరించుకుందుమా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎక్కడ ఉందుమా, ఇవి కాదు. యేసయ్యా నాయన నీలో గొప్పగా వాడబడాలి దేవా. నీ సన్నిధిలో పాత్రలుగా మమ్మల్ని ఉంచుకోము దేవా. మా గిన్నెలు నిండి పొర్లునుగాక దేవా. దేవా అది పొర్లాలంటే దేవా ఏ రోజు ఏనాడు నీ సన్నిధిలోంచి మేము వెళ్ళకూడదు దేవా. మీ సన్నిధితో మమ్మల్ని నింపండి దేవా. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశయంతా
నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశ్రయంతా నా సామర్థ్యము నీ సన్నిధియే. ఆయన విడిచి మనం పారిపోయినా, ఆయన సన్నిధి మనలో ఉన్నా సరే, మనం లోకం వైపు తిరిగినా, ఆయన మనల్ని వెంటాడి, మనల్ని వెంట పట్టుకొని, మన వెన్నంటే ఉండి, మనల్ని హత్తుకొని మన దేవుడు. మన పోవు మార్గము బహు దూరమే, కానీ ఆయన సన్నిధిలో మనం ఉంటే అది మనకు బలమై ఉన్నది. నిన్ను విడిచి పారిపోయినా, నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే. నిన్ను విడిచి పారిపోయినా, నా వెంటొచ్చి హత్తుకొంటివే. ఈ పాట కూడా రాదా అమ్మా? నేను పాడతాను, నా వెనకాల పాడండి అందరు, సరేనా? ఒక్కొక్క లైన్ నేను పాడతాను, నా వెనకాల రిపీట్ చేయండి. నిన్ను విడచి పారిపోయినా, నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే. నిన్ను విడిచి పారిపోయినా, నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే. మళ్ళీ నిన్ను విడచి పారిపోయినా, నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే. నిన్ను విడిచి పారిపోయినా, నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. అందరూ కలిసి పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశ్రయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. ఇది కూడా నా బదులు మా పాడదాం. మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ సన్నిధియే. ఓకేనా? మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ సన్నిధియే, మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ అందరూ కలిసి మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ సన్నిధియే, మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ సన్నిధియే, మా ఆశ్రయంతా మీ సన్నిధియే, మా సామర్థ్యము మీ సన్నిధియే, మా ఆశ్రయంతా. ఆశ లేదా అండి మీకు? ఆశ ఉందా లేదా? ఆశ అన్నాను గట్టిగా. ఇంకా మరి ఇలా ఎందుకు పాడట్లేదు?
కొంచెం ఆశ ఉందా? దేవుడి మీద కొంచెమేనా? ఎక్కువ ఉంది కదా, ఉండాల్సిందే ఆయన మీద. అవునా కదా? గట్టిగా పడదాం. మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాయి దేవుడు కదా మన దేవుడు. అవునా కదా? మీకు ఎంత ఆశ ఉంటే అంతనే తృప్తిపరుస్తాడు. మీకు సైకిల్ ఎంత ఆశ ఉందనుకోండి, సైకిల్ వరకే తృప్తిపరుస్తాడు. బండి ఎంత ఆశ ఉందనుకోండి, బండి వరకు తృప్తిపరుస్తాడు. కారు అంత ఆశ ఉంటే కారు వరకు, కారు కన్నా ఇంకేముంటుంది, ఫ్లైట్ అంత ఆశ ఉంటే ఫ్లైట్ వరకు. అవునా కదా? మన ఇళ్ళ ముందు కార్లు ఉండాలా, ఫ్లైట్లు ఉండాలా? మెయిన్ మన ఫ్లైట్లు ఉండాలంటే మనం ఎట్లుండాలి? ఎంత ఆశ కలిగి ఉండాలి? అవునా కదా? నేను మైక్లో పాడేదానికన్నా మీరు ఎక్కువ వినిపించాలి, ఎందుకంటే మీరు అంతమంది ఉన్నారు. అవునా కాదా? గట్టిగా ఓకే, లోపల నుంచి మా దేవుడికి అబ్బా ఇంత ఆశ ఉందా, ఇమ్మీడియట్గా ఈరోజు ఇప్పుడే తీర్చాలి మన ఆశలన్నీ. అవునా కాదా? ముందుగా మన ఆశ ఎవరై ఉండాలంట? దేవుడు. అవునా? ముందు ఆయనను వెతికితే సమస్తము సమకూర్చబడు. సమస్తము ఇంకా మనం ఇంకా ఎక్స్ట్రా మనం పిటిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. దేవా మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని. మనకి తగిన సమయానికి తగినది అనుగ్రహించేవాడు ఆయనే కదా. సో ముందు మనకు ఆశ ఎవరి మీద ఉండాలి? సో దేవా నువ్వంటే ఆశ దేవా, లోకాశలు కాదయ్యా, నువ్వంటే ఆశ దేవా, నువ్వు కావాలి దేవా, నీ సన్నిధి మాతో ఉండాలి దేవా. ఇప్పుడు మాత్రమే కాదు దేవా, ఈ క్షణం నుండి మేము బ్రతుకు దినములన్నీ నీ సన్నిధి మాతో ఉండాలి దేవా. ప్రతి క్షణము నీ సన్నిధి మాతో ఉండాలి దేవా. ప్రతి గడియ మీ సన్నిధి మాతో ఉండాలి దేవా. దేవా మేము పడుకున్నాను, లెగిసినాను, ఏ పని చేస్తున్నాను, నీ సన్నిధి ఉండాలి దేవా. ఆమె అంటే సరిపోదండి, గట్టిగా అడగాలి, ఆశ కలిగి అడగాలి. సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే, మా ఆశ ఎంత నీ సన్నిధియే, మా సామర్థ్యము నీ సన్నిధియే. నాకున్నవి నే చేస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నవి నే చేస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధి. మళ్ళీ నాకున్నవి నే చేస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ మళ్ళీ దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే,
యేసయ్యా, నీ సన్నిధి దేవా, నీ సన్నిధి దయచేయమయ్యా అని ప్రతి ఒక్కరం మనస్ఫూర్తిగా దేవా దయచేసి మీ సన్నిధి దయచేయ దేవా. మా పనులు కాదు దేవా, దేవా మేము చేయ కార్యాలలో కూడా నీ సన్నిధి ఉంటే దేవా అది మాకు సమాధానం దేవా. దేవా మేము చేసిన వాటన్నిటిలో నీ సన్నిధి మాత్రమే స్థిరమైనది దేవా. ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదేసయ్యా. అంతయు దేవా నిమిషం అంతనే దేవా. ప్రతి ఒక్కదానికి దానికి సమయం ఉంటుంది, అది వెళ్ళిపోతుంది దేవా. నీ సన్నిధి దేవా నిత్యము దేవా. దేవా నీ సన్నిధికి అంతము లేదయ్యా. మేము భూలోకం వదిలి వెళ్ళినా దేవా అక్కడ నీ పరలోకమందు నీ సన్నిధిలో ఆరాధించే వారంగా దేవా, ఆనందించే వారంగా మేము ఉండాలి దేవా. అట్టి సన్నిధి మాకు దయచేయమయ్యా. అట్టి సన్నిధి మాతో ఉంటే, అట్టి సన్నిధి మనతో ఉంటే, గొర్రెల మధ్యలో ఉన్న దావీదుని సింహాసనం ఎక్కించింది ఆ సన్నిధే. దావీదు ఏమయ్యాడండి? సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. అవునా కాదా? మనం వచ్చిన ఈ ఆరాధన ఏంటి? అభిషేక ఆరాధన. అవునా కాదా? అట్టి విధంగా మనం ఈరోజు దేవుని ద్వారా అభిషేకించబడి వెళ్ళాలి. ఈరోజు తర్వాత ఇంకా దావీదుని దేవుడు రాజుగా ఎలా చేశాడో మనల్ని అందరినీ మన జీవితాల్లో ఆయన చిత్త ప్రకారంగా తలగా, గొప్పగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా ఉండాలంటే మనం ఫస్ట్ ఏం అడగాలండి? సన్నిధి. దావీదు ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆశీర్వదించాడు. అవునా కాదా? గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. మళ్ళీ గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితివి, రాజుగా నన్ను నిలబెట్టితివే. రాజుల చేత తరుమబడితివి, రాజుగా కట్టితివే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. ఆశయంత సన్నిధియే, మా సామర్థ్యము సన్నిధియే. ఆశయంత దేవా మా అందరికీ మీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయి దేవా. మా జీవితంలో నాయన నీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయి దేవా. నీ బట్టి ఆనందించాలి దేవా, నీ బట్టి మేము అతిశయపడాలి దేవా. మాకున్న దాన్ని బట్టి కాదు దేవా, నీవు దయచేసిన దాన్ని బట్టి. మాకున్న లోకము, ఇల్లు, ఈ పొలము, ఇవి బట్టి కాదు దేవా, ఈ ఇల్లు బట్టి కాదు దేవా. దేవా నీ బట్టి ఆనందించాలి. నీ సన్నిధిలో సమాధానం ఉంది దేవా, నీ సన్నిధిలో సంతోషం ఉంది దేవా. దేవుని ఆయన సన్నిధిలో అంట మనకి అంత ఆశ కలిగి మనం అడిగాం కదా. అలా అడిగితే ఆయన సన్నిధిలో ఏమేమి ఉంటాయి తెలుసా? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, నెమ్మది, అభివృద్ధి, ఆశీర్వాదం. కావాలో దేవాన్ని? అవునా కదా? మనం వాటికి పాత్రులం. వి ఓన్ దెమ్. దేవుడు మనకు అది దయచేశాడు ఆల్రెడీ, కాబట్టి వీ షుడ్ క్లెయిమ్ దెమ్. ఇప్పుడు బండికి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారంటారు కదా. ఇప్పుడు ఏదన్నా మనకి ఇది అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మనకు బాగోకపోతే ఆ కార్డు చూపిస్తే కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి కదా. అవునా కదా? అంటే మనకు ఆ కార్డు ఉంటేనే ఆ కార్డ్ని మనము క్లెయిమ్ చేసుకోగలుగుతాం. అవునా కదా? అదేవిధంగా మనకున్న దేవుడు మన తండ్రి.
అంటే ఆయన ద్వారానే కదా సమస్తం. ఈ భూమి సృష్టించబడింది ఆయన్నే, మనం సృష్టించబడింది ఆయన్నే. సమస్తం ఆయనకి సాధ్యమైనప్పుడు, సమస్తం ఆయన ద్వారా అయినప్పుడు ప్రతి ఒక్కదాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలా లేదా? క్లెయిమ్ చేసుకునే బాధ్యత ఎవరిది? మనదే. అవునా దేవా? దేవా, దీనికి మేము హక్కుదారులం. ఎందుకంటే అది మా బట్టి, అది కూడా నీ బట్టి. నీ బట్టి మేము హక్కుదారులం కాబట్టి దేవా మాకు దయచేయవు అది మనం అడగాలి. అవునా కదా? ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో సమాధానం. ఆయన మనల్ని బలపరచువాడు, మనల్ని స్వస్థపరచువాడు. సమస్తము ఆయనే. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నేను పాడతాను, ఆ తర్వాత అందరూ కలిసి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సమాధానం. మళ్ళీ నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానం. అందరూ కలిసి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానం. అందరూ కలిసి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. గట్టిగా. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. మళ్ళీ. నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగియున్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, మరువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను. అందరూ కలిసి. నీలోనే
నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విలువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విలువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. ఉంటాను, నీలోనే జీవిస్తాను. విలువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. ఈ విధంగా మనం దేవునికి సమర్పించుకుంటాం అందరూ కలిసి. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. కలిసి నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. అందరూ కలిసి. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే. అందరూ కలిసి. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. అవునేసయ్యా, భయము లేదయ్యా, దిగులు లేదయ్యా. దేవా, మాతో మీరు ఉంటే చాలు దేవా. సంతోషము సమాధానం నీ బట్టే దేవా, ఆనందము నీ బట్టే దేవా. నలిగి ఉన్న వారమైన దేవా, నువ్వు విడిపించేవాడవు దేవా, బలపరిచేవాడు. చెరలో ఉన్న మమ్మల్ని స్వతంత్రపరిచే దేవుడవు నీవు మాత్రమే. నీవే మార్గమయ్యా, నీవే సత్యమయ్యా, నీవే జీవమయ్యా. అవునా కాదా? అందరూ ఒకసారి నన్ను చూడండి. అవునా కాదా? ఏసే మార్గం, సత్యం, జీవం. అవునా కాదా? నేను ఇది మనము దేవుడికి, దేవా నువ్వు అన్నావు కదా, సో ఇక నుంచి మా మార్గము, మా సత్యము జీవే. మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నాం కదా. ఇప్పుడు మనం దేవునికి ఎలా అంటే, దేవా నువ్వు చెప్పావు కదా దేవా, మార్గం నువ్వే అన్నావు, సత్యం నువ్వే అన్నావు, జీవం నువ్వు, సమస్తం నీవే అన్నావు. కాబట్టి నేను మార్గము నేనే అని అంట, మీరందరూ అన్నాడు యేసు అన్నాడు. ఓకే, రెడీయా?
మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను విడిచి గమ్యం చేరుస్తాడే. అవునా కాదా? మన పాపాన్ని తొలగించి శాపాన్ని నుంచి విడిపించి ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి తన శక్తితో మనల్ని ఎక్కడికి చేస్తాడంట? గమ్యానికి. అవునా కదా? కాబట్టి మనం ఏమనాలి? మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మళ్ళీ మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. మళ్ళీ నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నింపి గమ్యం చేరుస్తాడే. ఎవరు? రానున్న రాయసు రారాజు మాయాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. ఎవరు? రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. స్వస్థతనిచ్చే దేవుడు ఆయనే, స్వేచ్ఛనిచ్చే దేవుడు ఆయనే, శ్వాస నింపేది ఆయనే. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ స్వస్థపరిచే, మా మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే, మా మంచి యేసు, శ్వాసను నింపే, మా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థతనిచ్చే, మా మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే, మా మంచి యేసు, శ్వాసను నింపే, మా మంచి యేసు, హృదిలో చోటిస్తే విడిపిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి గమ్యం చేరుస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తిగా నన్ను గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి గమ్యం చేరుస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. ఎవరు? రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మనకు విడుదలనిచ్చే దేవుడు ఆయన, విజయాన్నిచ్చే దేవుడు ఆయన, మన విరోధిని జయించే దేవుడు ఆయనే.
ఇచ్చే మా మంచి యేసు విరోధిని జయించే మా మంచి యేసు విశ్వాసానిగా మలిచాడే విడుదలనిచ్చే మా మంచి యేసు విజయము ఇచ్చే మా మంచి యేసు విరోధిని జయించే మా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిస్తాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి చేస్తాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే నానున్న రారాజు నా యేసు మహారాజు 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 మన కోసం రక్తము కార్చాడు ఎవరు? యేసయ్య. మనకు రక్షణ ఇచ్చాడు ఎవరు? యేసయ్య. రమ్మని మనం పిలిచింది ఎవడు? యేసయ్య. రక్తము కార్చే మా మంచి యేసు రక్షణనిచ్చే మా మంచి యేసు రమ్మని పిలచే మా మంచి యేసు చిరకాలం ఆయనతో ఉండాలని రక్తనని మా మంచి యేసు రక్తము కార్చే మా మంచి యేసు రక్షణనిచ్చే మా మంచి యేసు రమ్మని పిలచే మా మంచి యేసు చిరకాలం ఆయనతో ఉండాలని నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిస్తాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమేం చెప్పాడు? ఏం చెప్పారండి? మార్గం నేనే అన్నాడు, సత్యం నేనే అన్నాడు, జీవం నేనే అన్నాడు, స్వస్థపరచువాడు నేనే అన్నాడు, సేవించువాడని నేనే అన్నాడు, నీతో శ్వాసను నింపువాడని నేనే అన్నాడు. ఇంకేమన్నాడు? రక్తమునిచ్చువాడు ఆయనే, రక్తము కార్చువాడు ఆయనే. క్షమించండి, మన కొరికే రక్తము కార్చువాడు, రక్షణనిచ్చువాడు, మనల్ని రమ్మని పిలిచేవాడు. మరి ఇలా ఉండి పాడతారేంటమ్మా? తెలుసు కదా మనం ఎట్లా ఆరాధిస్తాం. లాస్ట్ టైం చూశారు కదా మీరు. మరి చాలు, ఇంకా మెల్లగా ఆరాధించింది చాలు. ఓకే, ఇప్పుడు ఏంది? గట్టిగా. ఎలా? రైట్, గుర్తుంది అయితే. ఇట్లా జోష్. అందరు ఇట్లా ఫ్రీ వేసుకోండి ఒకసారి, చేతులు జరగండి కొంచెం ఫ్రీ. అన్న వెనకాల మోకాలు నొప్పులు ఉన్నాయి ఎవరికైనా? అంకుల్స్ అండ్ ఆంటీస్ నించోండి. స్వస్థతనిచ్చే అని ఇందాకే పాడాము. స్వస్థపరిచేహో ఆయనే. విశ్వాసము నమ్మకము కలిగి జస్ట్ నించోండి అంతే. సరే, డ్యాన్స్ చేయలేకపోతే నించోండి. ఓకేనా? ఒకసారి పెడితే డ్యాన్స్
హలో చెక్ చెక్ అన్న కొంచెం సౌండ్ పెంచావా? హలో హల్లెలూయా హల్లెలూయా. మనం ఇప్పుడు యాక్షన్తో వాడదాం, ఓకేనా? ఎలా అంటే మార్గము నేనే అనగానే మీరు అన్నాడు యేసు ఇలా చూపించాలి. అన్నాడు యేసు, ఓకే? సత్యము నేనే, జీవము నేనే, వాటన్నిటికీ అన్నాడు యేసు. దాని తర్వాత నాలో పాపాన్ని తొలగించి, ఎలా? నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి, అర్థమైందా? నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి, హల్లెలూయా, ఇటు పరిశుద్ధాత్మను నింపి, నెక్స్ట్ శక్తిని ఇచ్చాడా లేదా? ఉందా లేదా మీకు శక్తి? మరి ఎట్లా వాడాలి? గట్టిగా వాడాలి, జోష్తో వాడాలి. శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే, ఓకే? నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపి, ఒకసారి నాతో అందరు చేయండి ఇటు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని ఏంటి? ఆమేన్. శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. ఇంకోటి, నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడు, ఓకే? అర్థమైంది కదా అందరికీ? రెడీయా అన్న? రెడీయా? గుర్తున్నాయా స్టెప్స్? మళ్ళీ చేసి చూపించాలా? నన్ను చూస్తూ చేయండి, వచ్చేస్తుంది. ఆపేయండి అన్న, లేదు ఆపేయండి, పర్లేదు. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే. ఎవరు? నానున్న రాజు నా యేసు మహారాజు. రాజు నా యేసు మహారాజు. రాజు నా యేసు మహారాజు. రాజు నా యేసు మహారాజు. 1 2 3 4 మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. స్వస్థపరిచే ఆ మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే ఆ మంచి యేసు, శ్వాసంలో నింపే ఆ మంచి యేసు, హృదిలో జోడిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే ఆ మంచి యేసు, స్వేచ్ఛను ఇచ్చే ఆ మంచి యేసు, శ్వాస నింపే ఆ మంచి యేసు, హృదిలో జోడిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం నిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను
రాజున్న రాజు నా యేసు మహారాజు 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 విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరుని కానీ దాటే విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరుడిగా మలిచాడే మళ్ళీ విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడే మళ్ళీ విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నింపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నింపి గమ్యం చేరుస్తాడే ఎవరు రాజున్న రాజు నా యేసు మహారాజు 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 మనం ఇంత బాగా ఆరాధిస్తున్నాం కదా అవునా కదా సాతాన్ గడికి పిచ్చెక్కిపోతుంటుందేమో ఏంటి ఇప్పటివరకు స్తోత్రమయ్యా సన్నిధయ్యా అది కూడా ఆరాధనే అవునా కదా దానికే హడలెక్కిపోయి ఉంటాడు. ఇప్పుడు మీరు ఇంత ఉజ్జీవంగా చేస్తుంటే అమ్మ బాబోయ్ ఏంటి నేను పెట్టిన కష్టాలు మర్చిపోయారు, నేను వాళ్ళకి చేసిన నష్టాలు మర్చిపోయారు, నేను ఇచ్చిన బాధను మర్చిపోయారు, ఏంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారని పిచ్చెక్కిపోతుంటాడు. మరి మీరు ఉన్నారా లేదా సంతోషంగా? వినిపించట్లేదండి. ఉన్నారా సంతోషంగా? హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మా చర్చిలో కూడా మేము హల్లెలూయా చెప్పమంటే ఇట్లానే చెప్తాం, లాస్ట్లో మాత్రం బాగా చెప్తాం. మీరు అలానే చెప్పారు. అందరికీ ఉన్న సేమ్ ప్రాబ్లం అనమాట ఇది. లాస్ట్ టైం అంత బాగా చెప్పారు కదా, మా అయ్యగారు అంటారు ఇది ఫస్ట్ టైమే చెప్పొచ్చు కదా ఇలాగా అని. మీరు కూడా ఫస్ట్ టైమే చెప్పొచ్చు కదా ఇలాగా గట్టిగా హల్లెలూయా. బా వెళ్ళిపోయాడు. మనం హల్లెలూయా అనగానే సాతానికి ఎలవయ్యా అన్నట్టు వినిపించుంటుంది, వెళ్ళిపోయి ఉంటాడు. అవునా కదా? మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఎవరు? యేసు దేవుని ఆరాధికులం. ఆరాధించే వారందరూ అంతే కదా, యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. ఇప్పుడు వెనుక చూడని సైనికులం అంటే మన వెనకాల ఎవరున్నారు? మీ వెనకాల కాదు అన్న, నీ వెనకాల కాదు, జనరల్గా నీ వెనకాల ఎవరుంటారు? ఎప్పుడు ఆయన ఉంటాడా? ఇప్పుడు ఏదో ఉన్నాడు కానీ చెప్పన్న, మన వెనకాల ఎప్పుడు ఉండేది ఎవరు? మన వెనకాల, మన పక్కన, మన ముందు, మన చుట్టూ ఉండేది ఆయనే. ఏసే మనతో ఉన్నప్పుడు అసలు మన వెనకాల తిరిగి చూస్తామా? అసలు భయం ఉంటుందా మనకి? దిగులు ఉంటుందా? బాధ ఉంటుందా? ఏమైనా ఉంటాయా? అవి ఉండాలా? ఉండకూడదు. అవునా కదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 ఎవరైనా చదవగలుగుతారా? ఫిలిప్పైన్స్ 4:6-7. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోను
ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. ఆమేన్. దేని గురించి చింతపడకూడదు అని ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది, డోంట్ బీ యాంగ్షియస్ అని ఉంటుంది. యాంగ్షియస్ అయితే ఈ మధ్య యాంగ్జైటీ అటాక్లు, డిప్రెషన్లు అంటారు కదా, అవే ఇవన్నీ. అవన్నీ వీటి కిందకే వస్తాయి. దేని గురించి దేని గురించి? నీ సమస్య దేవుని కన్నా పెద్దదా? అవునా కాదా? సమస్య దేవుని కన్నా పెద్దది కాదా? పెద్దది కాదు. మరి ఇంకా దేనికి మనం దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, మన జీవితం అంతా మనం దేవునికి భయపడాల్సిన అవసరం. మనం కేవలం భయపడాల్సింది ఎవరికి? దేవునికి మాత్రమే. మనము ఆయన సైనికులుగా ఉన్నాం, మన వెనకాల ఆయన ఉన్నాడు. మనం వెనుదిరిగే వారంగా ఉంటామా? ఉండము కదా. ముందుకు నడుచుకుంటూ అసలు పోరాడుతూ వెళ్ళిపోవాలి అంతే. అలా ఉన్నాం కదా. ఆరాధించామా లేదా? ఏంటి లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ నుంచి రెస్పాన్స్ ఏమి వస్తలే? హలో, హల్లెలూయా. ఉన్నామా లేదా? ఆరాధికులమా కాదా? ఆయన సైనికులమా కాదా? మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోయిన విశ్వాసమా? బెదిరిపోని విశ్వాసమా? అబ్బా, ఆమేన్. ఎలా? బెదిరిపోని విశ్వాసం. మన యేసుడే మన బలము, మన జయం. అవునా కదా? మరి పాడదామండి. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం. మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా జయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శత్రుకు, మేషకు, అబద్ధగోళ్ళను అగ్నిగుండంలో పడిపోయినా నెబుకద్నెజరా మాకేమి కాదు, మా దేవుడు మా తోడున్నాడు అనే అట్టి నమ్మకం, విశ్వాసంతో మనం నింపబడాలి. దేవా, అట్టి నమ్మకం, విశ్వాసంతో మమ్మల్ని నింపు దేవా. శత్రుకు, మేషకు, అబద్ధగోళ్ళను అగ్నిగుండంలో త్రోయబోగా. శత్రుకు, మేషకు, అబద్ధగోళ్ళను అగ్నిగుండంలో త్రోయబోగా. నెబుకద్నెజరు మాకు చింతలే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. నెబుకద్నెజరు మాకు చింతలే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. అని ప్రకటించి విశ్వసించి ముగ్గురు నలుగురే జయించిరి వారు. అని ప్రకటించి విశ్వసించి ముగ్గురు నలుగురే జయించిరి. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా జయం. ప్రాణమిచ్చి గెలిచిన యేసు రాజే మా జయం. చూడని సైనికులం, యేసు దేవుని ఆరాధికులం.
ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మహాతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మహాతిశయం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. ఒక్క దావీదే రోషముగా లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. మీరు శత్రు గొలియాతు సవాల్ విసిరితే దావీదు రోషంతో లేచాడంట. మన జీవితాల్లో మనకు వస్తున్న ప్రతి సవాళ్ళకి మనం అలా లెగుస్తున్నామా లేదా? లేకపోతే ఇప్పటి నుంచి లెగుద్దాం. లెగిసిన వాళ్ళు ఇంకా గట్టిగా లెగుద్దాం. అవునా కాదా? మీ వాయిస్ వినిపించట్లేదండి, మీలో జోస్ తగ్గిపోయింది లాస్ట్ టైం కన్నా. వాట్ హ్యాపెండ్? బాగా వేడిగా ఉంది, ఎండగా ఉంది. రాత్రి లాస్ట్ టైం అయితే వర్షాకాలం అనుకుంటా కదా, చల్లగా ఉంది. ఏం పర్లేదు, అవునా కాదా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏదైనా పర్లేదు. శత్రు గొలియాతు సవాలు విసిరగా మన జీవితాల్లో మీ జీవితాల్లో వస్తున్న ప్రతి సవాలుకి మనం ఎలా నించోవాలంట? రోషముతో. నువ్వేం చేయగలుగుతావు, నా దేవుడు ఉన్నాడు. నీకంత సీన్ లేదు, మనం చెప్తూనే ఉండాలి అపవాదికి, నీకంత సీనే లేదు. అవునా కాదా? మనతో ఉన్నవాడు ఎవడు? యేసు. అవునా కాదా? సర్వము సాధ్యపరచేవాడు, అసాధ్యమైనది కూడా సాధ్యపరచేవాడు. అవునా కాదా? మరి మనం ఎలా ఉండాలి? దావీదు వలె రోషం కలిగి సవాలు విసిరితే రోషం కలిగి ఏంటి యేసు రక్తమే జయం అనగానే వెళ్ళిపోతాడు వాడు. కానీ మనం అలా నించొని అలా యేసు రక్తమే జయమని అనగలగాలి. కృంగిపోకూడదు, బాధపడిపోకూడదు, భయపడకూడదు, నించోవాలి. బైబిల్లో ఇంగ్లీష్లో నాకు గుర్తుంది, స్టాండ్ స్టిల్ అని అంటాడు. స్టాండ్ స్టిల్, రెస్ట్, హీ విల్ ఫైట్ ఫర్ అస్. మనం అలా నించుంటే మన పోరాటం పోరాడేది ఆయన అంట. దావీదు రోషం కలిగి నించున్నాడు. అవునా కాదా? ఆ రాయి వేసాడు. నార్మల్గా నేను అన్న ఉన్నామనుకోండి, నేను అన్నలు ఇలా తోసాను అనుకోండి, అన్న ఎటువైపు పడాలి? వెనకాలికి పడాలి. గొలియాతు దావీదు ముందున్నాడు, రాయితో కొట్టాడు. కొడితే గొలియాతు ఎటు పడ్డాడు? అది అసలు అలా ఇలా పడి ఉంటాడా అనిపించింది ఎప్పుడైనా? దేవుడు వెనకాల నుంచి పెడేలు మన కొట్టాడు. ఎలా కొట్టాడంట? పెడేలు మన కొట్టాడంట, దెబ్బకు ముందు పడ్డాడు. కాకపోతే అక్కడ నించుంది ఎవరు? దావీదు. యుద్ధం చేసింది ఎవరు? సో మీరు నించోవాలి. పెడేలు మన కొట్టేవాడు దేవుడే. ఓకే, రెడీయా అన్నా? రెడీ. అయితే మీరు ఈ వర్స్లో చూసినట్లయితే ఫస్ట్ వర్స్లో యేసయ్యానికి స్తోత్రం, షడ్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎందుకమ్మా? కదా, మొక్కారా? మీరు అంతే దృఢంగా ఉన్నారా లేదా? ఉండాలండి. ఉంటే ఏమవుతుందంట? వారు తెగించి విశ్వసించి నలుగురుగా లేచారంట. ఏమేం చేశారంట? తెగించి విశ్వసించి
నలుగురుగా లేచారంట. అవునా కదా? ఆ 4వ ఆయన ఎవరు? అబ్బా, అంటే ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు కదా. ఒకవేళ మనం అందరం కలిసి కౌంట్ ఒక 80 మెంబర్స్ ఉన్నాం అనుకో, 80 మెంబర్స్ ఉన్నట్ట, 81 మెంబర్స్ ఉన్నట్టు. అవునా కదా? మనతో ఎవరున్నారు? మెయిన్. కాబట్టి మనం ఎలా ఉండాలంట? తెగించి విశ్వసించి. నెక్స్ట్ దానిలో శత్రు సైన్యములు దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేశాడంట. దేవుడు ఏమన్నాడంట? యుద్ధము నీది కాదు నాది అని చెప్పాడంట. ఈరోజు మనం పోరాడుతున్న ప్రతి ఏలోక యుద్ధాలు మనే కదా, ఆయనవే. జయము ఆయన ద్వారానే, విజయము ఆయనది ఇచ్చేదే, విడిపించేది ఆయననే. కాకపోతే మనం ఎలా ఉండాలంట? ఆత్మతోడు స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించాడంట. మనం ఎలా ఉండాలి? ఆత్మతోడు స్తుతిస్తూ ఉండాలంట. ఇందాక మనం చదువుకున్నాం, గుర్తుందా? ఫిలిపియన్స్ 4:6-7 ఏమని చదువుకున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ అర్పణలు మీ విన్నపాలు తెలియజేయమన్నాడు. అంటే ఆత్మతో దేవుని స్తుతిస్తూ ఉంటే యుద్ధం చేసేది ఎవరంట? ఆయన అంట. దావీదు దగ్గర చిన్న రాయి విడిసే తోడ ఆత్మశక్తితో జయించాడంట. ఏ శక్తి? ఆత్మశక్తి. ఈరోజు మనం ఏం పొందుకుందామని వచ్చాం? ఆత్మీయ అభిషేకం పొందుకుందామని వచ్చాం. అవునా కాదా? ఒక 2 minutesలో ఇది అయిపోతుంది. నెక్స్ట్ మనం పాస్టర్ గారికి ఇచ్చేద్దాం టైము. సో లాస్ట్ సాంగ్, లాస్ట్ లిరిక్ ఇది. అన్న రెడీయా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లమే, గట్టిగా చెప్పమంటే కానీ చెప్పరు. హల్లెలూయా. బా, ఏమైందండి ఫస్ట్ టైం? హల్లెలూయా, హల్లెలూయా. బా, శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. చిన్న రాయి విడిసే తోట ఆత్మశక్తితో జయించేగా. చిన్న రాయి విడిసే తోట ఆత్మశక్తితో జయించేగా. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. మా యేసుడే మా బలం, యేసు, మా యేసుడే మా జయం, యేసు, మా యేసుడే మా బలం, యేసు, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన 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 ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. హల్లెలూయా. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. అవును దేవా, యేసయ్యా, నీ బట్టి మాత్రమే అతిశయించు వారంగా మమ్మల్ని ఉంచుము దేవా. నీ సన్నిధి మా తోడు ఉంచుము దేవా. దేవా, మీ సన్నిధి మాచుంటే మాకు సమస్తము సాధ్యమైన.
దేవా నీ సన్నిధి మా తోడుంటే దేవా నువ్వు మా తోడున్నట్టే దేవా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవం అన్నావు కదా దేవా. మా జీవితాలకు మార్గముగా, సత్యముగా, జీవముగా నిలువుము దేవా. దేవా నీవే మార్గముగా జీవించే కృపను దయచేయండి. నీ సత్యము తెలుసుకొని ఎరిగి ఆ సత్యమందే జీవించే కృపను దయచేయండి దేవా. నీలో జీవించే కృపను దయచేయండి దేవా. మేమందరము మా జీవిత విధానాల్లో, మా క్రియల్లో, మా కార్యాల్లో, మా చూపులో, మా తలంపులలో, మా ఆలోచనల్లో దేవా, మేము చేయి ప్రతి పనులలో దేవా మా జీవితాంతం వరకు నీ సన్నిధి తోడుకొని పోయి దేవా నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నాయన మమ్మల్ని మేము నింపుకొని నాయన దేవా పాపం నుంచి తొలగించబడి దేవా శాపము నుంచి విడిపించబడి నీ పరిశుద్ధాత్మను మమ్మల్ని మేము నింపుకొని దేవా మీ శక్తిని మేము నింపుకొని దేవా నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి దేవా. మమ్మల్ని అందరినీ మీ యేసయ్యా మీ రెక్కల చాటున భద్రపరచు దేవా. మేము పోరాడుతున్న ప్రతి మానసిక, శారీరక, మరి ముఖ్యంగా దేవా ఆత్మీయ పోరాటాల్లో మాకు విజయము దయచేయము దేవా. నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుము దేవా. ఆశీర్వదించుము దేవా, అభివృద్ధి పరచుము దేవా. దేవా మాకు మీ ద్వారా సమస్తము సాధ్యమని మేము నమ్మే కృపను దయచేయండి దేవా. దేవా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుండగా దేవా దేవా దయచేసి నీ ఆత్మతో నింపుని, మీ అభిషేకంతో అభిషేకించు దేవా. మీ పరిశుద్ధాత్మతో నింపుము దేవా. దేవా నీ ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ స్తుతించే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని, ఇట్టి ఆరాధన జరిగించే కృపని మాకు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ త్వరలో రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.